హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజన్య ఈశ్వర్. ఇవాళ సింపుల్గా టేస్టీగా చాలా క్విక్గా తయారు చేసుకునే స్వీట్ కార్న్ వడల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. రైనీ సీజన్లో ఎక్కువగా దొరికే స్వీట్ కార్న్ని తీసుకోవడం వల్ల మన హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. స్వీట్ కార్న్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ని, అలాగే డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ని కూడా దూరం చేస్తుంది. రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి గుండె సంబంధిత వ్యాధుల్ని రాకుండా చేస్తుంది. అలాగే స్వీట్ కార్న్లో మెగ్నీషియం ఎక్కువగా ఉండడం వల్ల ఎముకలు బలంగా దృఢంగా తయారవుతాయి. ఇక్కడ నేను 2 స్వీట్ కార్న్ తీసుకున్నాను వడ ప్రిపేర్ చేయడానికి. నేనైతే స్వీట్ కార్న్ని ఇలానే ప్రిఫర్ చేస్తానండి. ఎందుకంటే ప్యాక్ చేసిన స్వీట్ కార్న్ కానీ, ర్యాప్ చేసిన స్వీట్ కార్న్ కానీ తీసుకోననమాట. ఇలా తీసుకోవడం వల్ల ఫ్రెష్‌గా ఉంటాయి. వీటితో ఏ రెసిపీ చేసినా కూడా చాలా టేస్టీగా వస్తుంది. స్వీట్ కార్న్ విషయంలో నాకు తెలిసిన ఒక మంచి విషయాన్ని మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు ఏ వెజిటబుల్స్ అయినా, ఫ్రూట్స్ అయినా రసాయనాలను ఉపయోగించే పండిస్తున్నారు కదా! అయితే స్వీట్ కార్న్ విషయంలో రసాయనాలు డైరెక్ట్‌గా మనం తినే ఫుడ్‌ని కాంటాక్ట్ అవ్వకుండా వస్తాయి. గమనించారా? ఈ సీడ్స్ చుట్టూ ఆకులతో ర్యాప్ ఉంటుంది కదా! ఆ ర్యాప్‌ని మనం తీసేస్తాము. ఒకవేళ కెమికల్స్ యూజ్ చేసినా కూడా ఆ ర్యాప్‌కే అంటుకుంటాయి కానీ డైరెక్ట్‌గా ఈ గింజలకైతే అంటుకోవు. సో, స్వీట్ కార్న్ పండించేటప్పుడు ఉపయోగించే కెమికల్స్ వల్ల మనకు పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. ఇదంతా సరే కానీ స్వీట్ కార్న్ వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పమ్మా అంటారా? అక్కడికే వస్తున్నానండి. ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో పచ్చిమిర్చి, అల్లం, మనం ఒలిచిపెట్టుకున్న స్వీట్ కార్న్ గింజలు వేసి కోర్స్‌గా బ్లెండ్ చేసుకోవాలి. దీన్ని ఒక మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకొని 2-3 టేబుల్ స్పూన్ల బియ్యపిండి, అలాగే 2-3 టేబుల్ స్పూన్ల శనగపిండిని తీసుకోవాలి. ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న ముక్కలుగా తరుక్కొని, అలాగే కరివేపాకును కూడా చిన్న పీసెస్‌గా చేసుకొని వేసుకోవాలి. కొంచెం జీలకర్రను కూడా వేసుకోవాలండి. తర్వాత సరిపడినంత సాల్ట్ వేసుకొని అన్నీ కలుపుకోవాలి. ఇవి మిక్స్ చేయడానికి మనం వాటర్ ఏమి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అందులో ఉండే వాటరే సరిపోతుంది. వాటర్ కనుక కొంచెం ఎక్కువగా ఉన్నాయనిపిస్తే ఇంకొంచెం బియ్యపిండి, శనగపిండిని యాడ్ చేసుకోండి. నాకిక్కడ కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువైంది అనిపించింది. అందుకే ఇంకొంచెం శనగపిండిని, బియ్యపిండిని యాడ్ చేశాను. కడాయిలో ఆయిల్ తీసుకొని బాగా కాగనివ్వాలండి. బాగా కాగిన తర్వాతే ఈ వడలు వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వేస్తేనే వడలు బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా తినడానికి చాలా రుచిగా ఉంటాయి. వడలన్నీ ఆయిల్‌లో వేసుకున్న తర్వాత ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌కి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా వడల్ని అటు ఇటు తిప్పుకుంటూ బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఒక టిష్యూ ఉన్న బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. వర్షం పడేటప్పుడు వేడివేడిగా ఇలా స్వీట్ కార్న్ వడలు చేసుకొని తింటే చాలా మంచి ఫీల్ వస్తుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అలాగే ఈ రెసిపీ నచ్చిందంటే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ఇలాంటి హెల్తీ రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.